ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో నీకు ఫేవరెట్ హీరో రామ్ చరణా? రామ్ చరణ్‌తో పాటు నాకు చాలా మొత్తం ఇండస్ట్రీలో మొత్తం హీరోస్ నాకిష్టం. అవునా? ఎందుకలాగా? నేను యాక్టింగ్ చేస్తున్నా కదా! ఓకే. అంటే యాక్టింగ్ చేసినా సరే ఒక్కరే ఉంటారు గదా ఫేవరెట్ అంటే. అంటే నాకొక్కరున్నారు. చాలా మంది ఉంటారు. చాలా మందుంటారా? ఓకే. 'రామ్ చరణ్‌లో ఏమిష్టం బాగా నీకు? బాడీ హ్మ్. ల ఏంటి ఎనర్జీ ఉంటది స్ట్రాంగ్‌గా. స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. ఓకే. నేనొక చెప్పాను గదా! హ్మ్. అంటే ఆడ హ్మ్. ఏం చెప్పా? ఒక ఫోటో తీసుకోవడానికి హ్మ్. వెళ్ళి చెప్పడానికి వెళ్ళేటప్పుడు హ్మ్. నాకు ఆయన ఇట్లా తిరిగాడా ఇది పట్టని తలిగిందిరా. అయ్యయ్యో! తెలిసి ఒకే ఒక మాట సారీ తమ్ముడు అంతే. అన్నాడా? మొత్తం ప్లాన్ అంతా రూయిన్డ్, ఆ! డిస్ట్రాయ్. ఓకే. 'రామ్ చరణ్' అన్నారా సారీ తమ్ముడు అని? అయ్యో! అప్పుడు డిసప్పాయింట్ అయిపోయావు. ఇషాన్ వచ్చాడు. ఇషాన్ తెలుసా మీకు? హ్మ్. ఇషాన్ కార్తిక్. ఆ! ఆ! ఆడు మీ ఫోటో ఫ్రెండా? మా ఫ్రెండ్ ఓకే. వచ్చాడు కదా ఇంటర్వ్యూకి. హ్మ్. ఆడు వచ్చాడు. హ్మ్. సో ఏం చెప్పాడు? హ్మ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ట్విన్ బేబీస్. హ్మ్. దానివల్ల ఆ! ఆయన కార్ దగ్గర పిలిచి ఆ! ఫోటో దిక్కు ఆయనే చెప్పాడు ఒక ఫోటో ఇస్తావా అని. ఎవరు? రామ్ చరణ్ గారు అడిగారు ఓకే. ఒక ఫోటో ఇస్తారా అని. ఆ! ఇస్తారా? ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు రామ్ చరణ్ గారు అని ఆ! మొత్తం షాక్ అయిపోయినా. ఎందుకలాగా? అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనా? సో ఆయన గురించి హ్మ్. ఆయన బాడీ తెలుసు కదా, అంటే ఈయన బాడీ ఇట్లా వెనకాల ఇట్లా పైకి ఉంటది. అవును. సో అది ఇష్టం. ఓకే. ఎందుకంటే ఆయన స్టైల్ గా వస్తాడు. హుహు. ఓకే. బట్ నా ఫేవరెట్ ఏంటంటే పెద్ది, హుహు. ఇంకోటి అల్లరి నరేష్, ఓకే. ఇంకా రోషన్ కూడా. రోషన్‌ది కూడా ఇష్టం. ఎందుకంటే డ్రామా జూనియర్స్ కూడా ఎందుకంటే చాలా బాగుండేది. హుహు. సో చేయాలనిపించింది కరెక్ట్‌గా. ద డ్రీమ్ హాస్ కమ్ ట్రూ. 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 ఇట్ కేమ్ ట్రూ. వావ్! హ్యాపీగా ఉంది హుహు. మొత్తం. ఓకే. సో పెద్ది వల్ల నాకు ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి. హ్మ్. హ్మ్. సో దాని వల్ల నేను హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ ఇప్పుడంతా. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ నీకు 'రామ్ చరణ్' అంటే బాగా ఇష్టం కదా! ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు. నీకు చిన్న రోల్ వచ్చింది కదా 'పెద్దిలో'. ఇఫ్ ఇన్ కేస్ నీకు 'అల్లరి నరేష్' కూడా ఇష్టం అని చెప్పావు కదా! ఆ మూవీ కూడా. నెక్స్ట్ ఒకవేళ 'రామ్ చరణ్' మూవీలో ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది. 'అల్లరి నరేష్' మూవీలో కూడా ఒక ఛాన్స్ వచ్చింది. ఎవరిది చూజ్ చేసుకుంటావు? ఒకటే చూజ్ చేసుకోవాలంటే? పెద్ది. 'రామ్ చరణ్‌దే చూజ్ చేసుకుంటా? ఎందుకంటే ఆయన చిరంజీవి వాళ్ళ కొడుకు, ఆయన పాపులర్ ఆ! చిరంజీవి. ఓకే. సో కొడుకంటే ఎట్లాగా ఆయన కూడా పాపులరే కదా, అవును. గ్లోబల్ గ్లోబల్ స్టార్. మెగాస్టార్ ఆయన. గ్లోబల్ అవును. సో అది తీసుకున్నాను అనుకో, ఆ! నేను కూడా గ్లోబల్ క్యూట్ స్టార్ అయిపోతాను కదా. వావ్! సో, నీకు చాలా ఐడియా ఉంది గదా! ఆ, పెద్ద ప్లానింగ్ ఏసావు చిన్న ఏజ్‌లోనే. ఆ. హ్మ్. ఇవన్నీ నీకెవరు నేర్పించారు లిషన్? ఎవరు నేర్పిలా? నువ్వే నేర్చుకున్నావా? నేనే ఇలా నేర్చుకున్నా. మాట్లాడాలి. ఇంత చిన్న బుడ్డి బాబు ఎలా మాట్లాడుతున్నాడు ఇన్ని మాటలు? నోటితో నోటితోనేనా? మామూలుగా నోటితోనే మాట్లాడతాం కదా. ఓకే. నీకెలా అంటే చిన్న బాబు అంటే కొంచెమే నాలెడ్జ్ ఉండిద్ది గదా! నీకింత నాలెడ్జ్ ఎలా వచ్చింది? మీ మమ్మీ నుంచా? మీ డ్యాడీ నుంచా? లేదంటే బుక్స్ నుంచి నేర్చుకున్నావా? బయట నుంచి తెలుసుకున్నావా? బయట టీవీ నుంచి. టీవీ నుంచా? టీవీలో క్రియేటివ్ థింగ్స్ అంతా చేస్తా. ఓకే. టీవీలో ఒక ఫోటో పెడతారు. హ్మ్. ఫోటో కాదు, ఒక వీడియోస్ పెడతారు డ్రాయింగ్. అవును. సో చూసి ఫస్ట్ టైం నేను చూసి హుహు. ఐఫిల్ టవర్, హ్మ్. నరీటో తెలుసు మీకు? హ్మ్. హ్మ్. తెలీదు. తెలుసు. తెలీదు. ఓకే. తెలీదు. నాకు తెలీదు లిషాన్. నిజంగా తెలీదు. ఒక మనిషిని డ్రా చేసి ఆ! టీవీలో ఫస్ట్ టైం నేను టీవీలో చూసి పర్ఫెక్ట్ గా నరసింహ డ్రా చేసా. ఓహ్! వావ్! నాకు నేర్పిస్తావా? నాకు తెలీదసలు అదేంటో. నరసింహస్వామి, లక్ష్మీ అహా! కాదు. నరసింహ. నరేటో అంటే ఏంటో తెలీదు నాకు. ఈ షూట్ అయిపోయాక నాకు నేర్పించు ఒకసారి. చూపించు ఎలా ఉంటుందో. అంటే నెట్ఫ్లిక్స్ లో ఉంటది. ఓహో! ఓకే. నరీటో అని కొడితే చాలు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకే. ఒక ఇప్పుడు మనిషి యానిమేటెడ్ లాగా ఉంటాడు. ఓకే. ఆహాహా! ఓకే. నీకవంటే ఇష్టమా? నీకు మూవీస్ ఇష్టమా? కార్టూన్స్ ఇష్టమా? మూవీస్. మూవీస్ కార్టూన్స్. ఎందుకు నువ్వు మూవీస్‌లో యాక్ట్ చేస్తావు కదా! అప్పుడు మూవీసే కదా ఎక్కువ ఇష్టం ఉండాలి. చిన్నప్పటికి చిన్న పిల్లలకి ఏమి ఇష్టం? కార్టూన్సే ఇష్టం. అయితే మరి యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? బికాస్ ఐ లైక్ ఇట్. ఆ! యాక్టింగ్, షూటింగ్స్ ఇష్టం, ఆ! కార్టూన్స్ ఇష్టం, ఓకే. మూవీస్ ఇష్టం కొంచెం. అంతే, ఓకే. కొంచెం ఇష్టం. సో, ఒకవేళ నువ్వు పెద్దయిన తర్వాత హీరో అవుతావా? విలన్ అవుతావా? హీరో. హీరో.
ఎవరైనా చిన్నపిల్లలు హీరో అని చెప్తారు. ఎందుకు అలాగా? విలన్ కూడా మంచి స్కోప్ ఉంటుంది కదా! ఆ! మళ్ళీ లాస్ట్‌లో చచ్చిపోతారు. అంతా నేనెందుకు? ఓకే. నువ్వు చంపేసేవాడు అవ్వాలి గానీ చచ్చిపోయేవాడు వద్దు. ఆ! కొన్ని సినిమాల్లో హీరో కూడా చచ్చిపోతారు కదా! హ్మ్. యాహ్! హ్మ్. ఆ! ఆ సినిమాలో నేను ఎళ్ళను. ఎళ్ళవా? అంతే సింపుల్. ఓకే. సింపుల్. సో, 'డ్రామా జూనియర్స్‌లో ఎవరు నీ ఫేవరెట్? అనిల్ గారా? లేదంటే శ్రీకాంత్ గారా? రోజా గారా? ఎవరు నీకు బాగా నచ్చారు? అనిల్ గారు. ఎందుకు? సంక్రాంతికి ఆ! సంక్రాంతికొస్తున్నాం. ఆ! హ్మ్. దాంట్లో చేశారు గదా! అవును. ఆయన డైరెక్టర్. అవును. సో, అప్పటినుంచి నాకు మొత్తం ఆయన మీద ఇష్టం. ఎక్కువ ఇష్టం. ఆయనకి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కదా! ఆ! అవును. డాన్స్ కూడా బాగా ఏస్తావు గదా! యెస్. ఓకే. డాన్స్ మీద ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ నీకసలు? యాక్టింగ్ అంటే మీ అన్నయ్య చెప్పారు. మరి ఆ! డాన్స్ ఎలాగా? పెద్దయ్యాక హీరో అవుతా కదా! ఆ! సాంగ్స్ ఏం రావా వావ్! సినిమాల్లో? అమ్మో! సాంగ్స్ వస్తాయి గదా! డాన్స్ కావాలి గదా! ఆ! దానికి దానికోసం ఇప్పటి నుంచి ఆ నేర్చుకుంటున్నావా? సందీప్ డాన్స్ అకాడమీలో చేశా. బట్ ఓకే. ఇప్పుడంతా ఎళ్ళట్లా. హుహు. టైం కుదరట్లేదు కదా! హ్మ్. కరాటే కూడా నేర్చుకుంటున్నావు. ఆ కరాటే ఇప్పుడు మానేసా మొత్తం. మానేసావా? ఎన్ 2 బెల్ట్స్ అయిపోయినాయి. ఆహా! ఓకే. సో, ఎందుకంటే షూటింగ్స్ గదా! హ్మ్. షూటింగ్స్ వల్ల నేను చేయలేకపోతున్నా. హ్మ్. వాళ్ళు లేదు ఖచ్చితంగా రావాల్సిందే, హ్మ్. డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. సో, వెళ్ళట్లా. ఓకే. డబ్బులు ఫీజు కట్టలా. ఆ! ఫీజు కట్టకుండానే వెళ్ళడా. ఓకే. సో, మొత్తం మనీ సేవ్ అయిపోయింది. హ్మ్. అంటే రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తావా మరి డైలీ? వెళ్తా. హ్మ్. లెటరల్‌గా కొంచెంసేపు చేస్తా. హ్మ్. డుమ్మాలు కొడతా. డు డుమాలు కొడతావా? బట్ మా అన్నయ్య దగ్గర నుంచి ఏది వరస్ట్ పార్ట్ అంటే ఆ! మనీ. ఆ! నాకు కింది బ్యాంక్ కొనిచ్చింది మా ఆహా! రిలేటివ్స్ అక్క. ఓకే. ఓకే. మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ డాటర్ హ్మ్. నాకు పిగ్గీ బ్యాంక్ కొనిచ్చింది. హ్మ్. దాంట్లో నుంచి కీస్ ఎక్కడో పెట్టేసాడు మా అన్నయ్య. ఆ! మనీ ఏస్తానే ఉన్నా. ఆ! సో, మళ్ళీ రావు కదా ఇంకా. అవును. లాక్ ఏసేసాము. ఆ! పడేసాడు. అయ్యో! ఎక్కడ దొరకట్లా. ఇప్పుడు ఆ మనీ ఎట్లాగా వచ్చేది? మనీ అంతా వేస్ట్. వేస్ట్ సేవింగ్ గదా! కాదు. ఆ! కీస్ ఉంటది మరి దానికి. పగలగొట్టేయొచ్చు కదా! పగలగొట్టేస్తే రాదది. హ్మ్. మెటల్ అది. అయ్యయ్యో! ఓకే. మరిప్పుడు ఆ మనీ అంతా వేస్టా? నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓకే. వెళ్ళి ఎక్కడైనా షాప్‌లోనో, మెకానిక్‌లో అట్లా ఎళ్లి ఆ! ఇది ఓపెన్ చేసి ఇస్తారా? కీస్ పోయింది అని చెప్తే ఓపెన్ చేసి ఇస్తారు కదా! ఆ! వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చేస్తావా అప్పుడు? ఐ వావ్! నైస్ నెవర్ ఐడియా. గివ్. ఆ! అదేంటి దట్ వాళ్ళు ఈస్ మై ఓపెన్ చేసి ఇచ్చారు కదా! సేవింగ్స్. మై మరి సేవింగ్స్. ఓపెన్ చేయాలంటే పైసలివ్వాలి గదా వాళ్ళకి మరి? మా డ్యాడీ దగ్గర ఉంది కదా! ఓకే. నీ డబ్బులియ్యవు గానీ మీ డ్యాడీ డబ్బులివ్వాలి. వావ్! డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం గదా! స్టేజ్ పైన డ్రామా జూనియర్స్‌లో చాలా టైమ్ ఉంటుంది. 5 మినిట్స్ ఉంటుంది కదా! స్క్రిప్ట్ మనకి మొత్తం అక్కడ స్కిట్ 7 మినిట్స్. 7 మినిట్స్ ఉంటుంది. మరెలా గుర్తుపెట్టుకుంటావు? ఎప్పుడైనా మర్చిపోయావా డైలాగ్స్? నేనెందుకు మర్చిపోతా? హ్మ్. హూస్ హియర్? ఆ! లిసన్. స్టార్. వావ్! దట్స్ వై. హుహు. ఏం మర్చిపోను. మర్చిపోవు. ఓకే. సో, ఎప్పుడు ఒకసారి గూడా మర్చిపోలేదా? నో అవ్వనివ్వను. హ్మ్. అంతే. ఓకే. సో, మరి రోజా గారు ఎలా ఉన్నారు? ఏ ఏ నీకేం కాంప్లిమెంట్ ఇచ్చారు నీ స్క్రిప్ట్‌కి? అంటే నేను ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నా. ఓకే. షూట్ అయింది. ఓకే. అది రిలీజ్ అవ్వలా. హుహు. అంటే వస్తుంది. సో, చేసేటప్పుడు నేను ఊరికేలేడు అని హ్మ్. అట్లాగా చేశా. హ్మ్. ఫాదర్ ఫీస్‌ది. హ్మ్. సో, అది చేసినప్పుడు రోజా గారికి అది బావుందన్నారు. హ్మ్. ఎందుకంటే ఓవర్ యాక్షన్, స్టైలు బావుందన్నారు. ఓవర్ యాక్షన్ బావుందన్నారా? అంటే ఏదో ఒకటి చెప్తాడులే అని అట్లాగా. అది ఆ! బావున్నది హ్మ్. అని చెప్పారు హ్మ్. షూట్‌లో. హ్మ్. సో, మల్టీ టాలెంట్ లిషాన్ అన్నమాట. సో, డాన్స్ కూడా చేస్తావు. ఎప్పుడు సింగింగ్ ట్రై చేయలేదా లిషాన్ నువ్వు? నో ఎందుకు? అంటే నాకిష్టంలా. కానీ సింగింగ్. కొంతసేపు ఫంక్ సాంగ్స్ అనే సాంగ్స్ ఇష్టం. హుహు. హ్మ్. ఎందుకంటే బాగా సినిమా ఉంటది. ఆ! ఆ! అందుకే ఇష్టం. ఓకే. డబ్బింగ్ చెప్తావు గానీ, సింగింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే అది కూడా ట్రై చేస్తావు. నేర్చుకుంటావు. యాహ్! అంతే. ఓకే. ఇప్పటి వరకు నువ్వు చాలా క్యారెక్టర్స్ చేసావు కదా! సో, యెస్. నీకు బాగా టఫ్ అనిపిచ్చింది ఏమైనా ఉందా? హ్మ్. ఏం లేవు. ఏం టఫ్ సింపుల్ అంతా అనిపించలేదు? సింపులే. ఓకే. వై నాట్ సింపుల్? హ్మ్. సో, తమిళ్‌లో కూడా ఒక మూవీ చేసావు కదా! యాహ్! సో, అందులో ఏంటి నీ క్యారెక్టర్? అంటే క్యారెక్టర్‌లు అట్లా లేవు. హ్మ్. ఊరికే ఫ్రెండ్స్‌లో హ్మ్. క్యారెక్టర్ ఒకటి ఫ్రెండ్. మా హ్మ్. హీరో వాళ్ళ ఫ్రెండ్. ఆ! అట్లాగా హీరో ఫ్రెండా నువ్వు? అందరు ఫ్రెండ్స్ అంతా చుట్టి హ్మ్. తిక్కిరి సార్ ఏందేందో మాట్లాడు. తిక్కిరి కాడ ఏందేందో మాట్లాడి లే హ్మ్. ఇంక పాడరా అని
షర్ట్ ఇలా ఏ షర్ట్ ఇరుకు ఆ, ఇంకా இங்க பாடுறாவு தாத்தா எல்லாம் ஷர்ட் இருந்தோ తిరిగి புது షర్ట్ టచ్ కుడుతురుకారు అది డైలాగు ఓకే. నాకు మొత్తం వచ్చేసింది. మ్మ్. నువ్వు తమిళ నీకు తమిళ నీకు తమిళ్ ఎలా వచ్చింది? నేర్చుకున్నావా? నేర్చుకుంటే మాకు వచ్చేస్తాయి. ఓకే. మూవీ కోసం నేర్చుకున్నావా? నార్మల్గా నేర్చుకున్నావా? మూవీ కోసం మూవీ కోసమే తమిళ్ నేర్చుకున్నావు. అంటే తమిళ్ నాకు తెలీదు. మ్మ్. సో మూవీ కోసము ఒక్కసారి నేర్చుకుంటే మొత్తం వచ్చేస్తుంది. మ్మ్. సో అంతే. సో నైస్ జర్నీ. చిన్న ఏజ్లో చాలా నేర్చుకున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎన్ని టాలెంట్ ఉన్నాయి నీకు. నీ డ్రీమ్ మిమిక్రీ కూడా చేస్తావా? అవునా? ఎవరిని మిమిక్రీ చేస్తావు చెప్పు. ఎవరి వాయిస్? వాయిస్ కాదు అంటే ఎవరిలాగా యాక్ట్ చేస్తావు? అంటే బ్యాట్మ్యాన్ సౌండ్ చేయొచ్చు. మ్మ్? బ్యాట్మ్యాన్ చెయ్యి. అట్లా ఓకే. ఏందో ఒక డైలాగ్ చెప్పు అలాగే మరి. ఎవడు చెప్పు చెప్పు. ఇది చెప్పండి. వేరే వాయిస్ చేంజ్ చేసి చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో మ్మ్. వాడే పండుగడు. పండుగ ప్లేస్లో నీ పేరు పెట్టి చెప్పు. లిషాన్ అని చెప్పు. ఎవడు 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 కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే లిషాన్. సో నువ్వు ఇన్స్టాగ్రామ్లో చిన్నప్పుడు ఒక రీల్ చేసావు కదా, రీల్ ఇంట్రడక్షన్ రీల్, నా ఇన్స్టా ఇది ఫాలో అవ్వండి అని. అది చూసుకున్నావా ఎప్పుడైనా నువ్వు? దాంట్లో నేను చాలా క్యూట్ గా ఉన్నా. అవును, చాలా చబ్బీగా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, ప్లీజ్ ఫాలో మీ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చాలా బాగుంది. నువ్వు నవ్వుకున్నావా చూసి? నవ్వుకుంటావా అలాగా? క్యూట్ గా ఉన్నా నేను. క్యూట్ గా ఉన్నావా? నీ యాక్టింగ్ నువ్వు చూసుకుంటావా? నీ వీడియోస్ అన్ని? యా, బైకర్ లో ఒక డబ్బింగ్ వల్ల 1 వర్డ్ వల్ల బైకర్ సినిమాకి వెళ్ళా. ఓకే. సో నేను చూసుకుంటా ఉంటా బాగా. సో ఇప్పుడు పెద్ద కూడా వెళ్ళాలి. అంటే జూన్ 24 అట్లా చెప్తున్నా. ఓకే. సో ఎందుకు మా మమ్మీ వాళ్ళు వద్దన్నారంటే ఈరోజే పుష్ప 2 తెలుసు కదా రిలీజ్. అవునవును. అప్పుడు ఒక బాబు వచ్చి వెళ్ళడానికి ఫోటో దిగడానికి అందరు వచ్చి తొక్కేసి చనిపోయారు కదా, వాళ్ళ మమ్మీ చనిపోయింది. అవునవును. అందుకని దానివల్ల మా మమ్మీ జస్ట్ మిస్ జరుంటే చచ్చిపోయిండు అనరా అని ఆ అబ్బాయి మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది. బ్లడ్. గుడ్ బై లిషాన్ నువ్వు కదా, ఎందుకంటే అప్పుడు అలా జరిగిందని ఇప్పుడు అలా వెళ్ళకూడదని తెలుసుకొని నువ్వు వెళ్ళలేదు. నా ఫ్యాన్స్ వల్ల నేను అట్లా అవ్వకూడదని నా ఫ్యాన్స్ కోసం బతుకుంటా. వావ్. సో ఎప్పుడైనా నీకు ఎవరైనా వచ్చి నేను నీ ఫ్యాన్ అని చెప్పారా? రామోజీ ఫిలిం సిటీలోనే వెళ్ళేటప్పుడు ఒక ఆమె గుర్తుపెట్టింది బ్రహ్మముడిలో అని. ఏందో ఏమంటారు దాన్ని, ఏందో సైంటిస్ట్ లాగా అట్లా వెళ్తా, ఏంది మా ఇట్లా చూస్తుంది నన్ను అట్లా ఏదో అట్లే అని అట్లా వెళ్ళేటప్పుడు వీడికి వచ్చి నువ్వు బ్రహ్మముడిలా చేస్తున్నావు కదా అంటే సెల్ఫీ అడిగిందా? అలా ఎగ్జైట్ అయిందా నిన్ను చూసి? ఎక్సైట్ అయిపోయింది మొత్తం. వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఫోటో దిగింది మొత్తం. మళ్ళీ నేను ఏంటి ఆడ రెయిన్ డాన్స్ ఉంది, మొత్తం రెయిన్ పడతా హ్యాపీగా ఉంది ఆడ. రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎంజాయ్ చేసేసా. ఓకే. సో లిషాన్ బాగా ఫేమస్ అయిపోయాడు అనమాట. రీల్స్లో ఫేమస్ అయిపోయాడు, సీరియల్స్లో అయ్యాడు, మూవీస్లో కూడా అయ్యాడు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు నీ జర్నీ ఇప్పటి వరకు ఇక్కడి వరకు రావడానికి మీ అన్నయ్య రీజన్. సో మీ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు, మీ టీచర్స్ కూడా సపోర్ట్ చేశారు, సో మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారా? ఓకే. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తావా మరి ఇప్పుడు? థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై బ్రదర్ అండ్ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఇలాగే ఇంకా ఓన్లీ షోస్ కాకుండా, ఓన్లీ సీరియల్స్ కాకుండా మూవీస్లో బిజీ అయిపోవాలి. ఇంకా ఒక పెద్ద మూవీ తీయాలి. ఫస్ట్ దానికంటే ముందు, హీరో కంటే ముందు రామ్ చరణ్ మూవీలో చాలా రోల్స్ చేయాలి. అంతేనా? ఓకే, నైస్. థ్యాంక్ యూ లిషాన్, ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.